కూటమి నేతల స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు. కూటమి నేతల స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని, 4 రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని, తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై తప్పుడు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ కూడా అరెస్టులకు భయపడటం లేదని, ఇప్పటికే పిన్నెల్లి, ఓఎస్డీ, సీతారామాంజనేయులు, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, కాకాణి, పోసాని, వంశీ, నందిగం సురేష్ను అరెస్టు చేశారని, ఇంకా విడదల రజని, రోజా, కొడాలి నాని ఇలా ఎంతో మందిని అరెస్టు చేస్తామంటున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీలో చెప్పనవసరంలా మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా అయినా కూడా చిత్తూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఆధిపత్యం అటు కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా ఒక ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. ఆ కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఈ రోజుకి కూడా ఒక మంచి లీడర్గా ఉంటూ మన నెల్లూరు జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండడం అందరికీ తెలిసిందే. మరి మిథున్ రెడ్డిది కూడా 4 రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరినీ కూడా బాధించింది. ఎక్కడికి పోతా ఉన్నారు వీళ్ళు? కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. వారి తరపున వైఎస్ఆర్సీపీ నిలబడతా ఉంది. కేవలం 1 రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు, కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు, కేసుల మీద కేసులు పెట్టి ఒక్కరిని బయట రానికుండా చేస్తున్నటువంటి దుస్థితి రోజు చూస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కానీ మరే రాష్ట్రంలో కూడా మనం చూడలే. మరి దాని కొనసాగింపుగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ఆయన దగ్గర అర్ధరాత్రో అపరాత్రో నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉదయాన్నే లేచి అదే ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే సంతకం పెట్టినారో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కుయ్యో మర్రో అని జడ్జి గారితో నేను సంతకం పెట్టలేదు, నా దగ్గర బలవంతంగా పెట్టించినారు, చుట్టూ ఎవరూ లేక అర్ధరాత్రి అపరాత్రి పెట్టమన్నప్పుడు భయంతో నేను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన పరిస్థితిని జడ్జి గారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చూశారు. మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏ వ్యక్తులనైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వాటన్నింటినీ కూడా పాటించే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీసు తీసుకుంటా ఉంది. మొత్తం రచన అంతా కూడా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే కేవలం వాళ్ళు తెచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ని, వారు ఇచ్చినటువంటి కాగితాలని తీసుకొని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ తీసుకుంటా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం? ఎవరితో చెప్పుకోవాలా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళకు మంచి ఆఫీసర్స్గా వాళ్ళు గుర్తింపు పొందినారు. పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. అలానే సీతారామాంజనేయులు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏదో ఒక కేసులో ఇప్పుడు చూస్తే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మరి సీతారామాంజనేయులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డి గారిని కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారిని కానీ, పోసాని కృష్ణమోహన్ గారిని కానీ, వల్లభనేని వంశీని కానీ, నందిగామ సురేష్ని కానీ, ఈ విధంగా ఎంత మంది మీద మీరు కేసులు పెట్టి రోజు నిర్బంధిస్తా ఉన్నారు. ఇంకా ఒక లిస్టు పెట్టుకొని ఉన్నారంట, విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని, రోజాను అరెస్ట్ చేయాలంట, పేరుని నానిని అరెస్ట్ చేయాలంట, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంట, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట,
నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట, అదేవిధంగా కావల ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట. ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో, చివరికి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం, ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరపున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు. కాబట్టి ఈ రోజు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో, దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు. మీరేదో ఒక 4 రోజులు జైల్లో పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీకి కనుక వస్తే అనుకుంటా ఉంటారు. ఇంకొక పాయింట్ కూడా, ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు, ప్రజలు సైలెంట్గా ఉన్నారని. ప్రజల్లో ఉడికిపోతా ఉన్నారు. ఈ రోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు, వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు, వ్యాపారాలు చేయలేకపోతా ఉన్నాడు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక, పనులు లేక ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు జనాలు. ఈ 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు. వీటన్నింటినీ కవర్ చేయడానికి, కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మొత్తం మీద అరెస్ట్ చేస్తే, ఎమర్జెన్సీలో కూడా మీరు ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే మనం గమనించి ఉండం. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.